భారత పౌరసత్వం తీసుకోక ముందే ఆమె ఓటు వేసింది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ల ప్రచారం. అది నిజమా కాదా అని తేల్చాల్సింది ఎవరు? ఖచ్చితంగా విచారణ జరిపి పోలీసులు తెలపాలి, ఎన్నికల కమిషన్ తేల్చాలి, పోలీసులు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. గతంలో ఇదే విషయం మీద ఢిల్లీలోని కోర్టులో కేసు వేస్తే దాన్ని ఆ కోర్టు కొట్టేసింది, డిస్మిస్ చేసింది కేసు. ఇప్పుడు పైకోర్టుకు వెళ్ళారు. మళ్ళీ పైకోర్టుకు వెళ్తే పైకోర్టు జడ్జి న్యాయమూర్తి సోనియా గాంధీకి నోటీసులు పంపించాడు. ఈ నోటీసులు పంపించాడు. దాని ఆధారంగా ఇప్పుడు అమిత్ షా ఆరోపణ చేస్తున్నాడు, పౌరసత్వం రాకముందే ఓటేసింది సోనియా గాంధీ, కాబట్టి ఆమె ఓటు చోరింది. కానీ చాలా కాలంగా దాదాపు మీరు సోషల్ మీడియాలో కావచ్చు, లేదు మిగతా చరిత్ర ఒకసారి తిరిగేసిన వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏదైతే ఆమె ఓటేసినట్టు చూపిస్తున్న ఫోటో కావచ్చు, ఆమెకు ఓటు హక్కు ఉన్నట్టు చూపిస్తున్న డాక్యుమెంట్స్ కావచ్చు, ఆమె ఓటేస్తున్నట్టు చూపించిన ఫోటో 84కు ముందుది కాదు 84 తర్వాతది అనేది అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్ తేల్చేసాయి. అలాగే వీళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్ కూడా ఫేక్ అనేది చాలా వెబ్సైట్స్, ఫ్యాక్ట్ చెక్ చేసే వెబ్సైట్స్, ఆల్ట్ లాంటి వెబ్సైట్స్ కూడా తేల్చేసాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టుకెళ్ళే హక్కు ఎవరికైనా ఉంటుంది, కోర్టుకెళ్ళారు. దాని ఆధారంగా అమిత్ షా తన పార్టీ ఈ మొత్తం ఓటు చోరీ అనే దుర్మార్గమైన వ్యవహారం నుంచి తప్పుకోవడం కోసం మళ్ళీ బట్టగాల్చి మీదేయడం అనే పని మొదలుపెట్టాడు. ఇది బీజేపీకి మొదటి నుంచి అలవాటు.